హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం మీరు అనంతపురంలోని వి మెగా టాకీస్ వద్ద ఉన్నాము. సో ఫ్రెండ్స్, బ్రహ్మానందం గారు ఆయన కొడుకు గౌతమ్ గారు నటించినటువంటి బ్రహ్మానందం మూవీ ఈ రోజు రిలీజ్ అయిందండి. సో ఈ మూవీలో చాలా మంది యాక్టర్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సపట్లో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ బ్రహ్మానందం మూవీ వారికి ఏ విధంగా అనిపించిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు తీసుకొస్తుంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. అన్న, ఎలా ఉందన్న బ్రహ్మానందం మూవీ? సినిమా అయితే బాగుంది. సో బ్రహ్మానందం గారు చాలా సంవత్సరాల తర్వాత సినిమా తగ్గించడం జరిగింది. సినిమా ఎలా ఉంది స్క్రిప్ట్ పరంగా? ఆయన బాగుంది, ముగ్గురు బాధించినారు. సో ఆయన కొడుకుతో చేశాడు కదా, తాత మనవడుగా, ఎలా అనిపించింది? బాగుంది, సూపర్. గౌతమ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? గౌతమ్ సూపర్ బాధించినాడు, వెరీ నైస్. వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ సూపర్, కామెడీ బాగుంది, స్టోరీ కూడా బాగుంది. స్టోరీ బాగుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ వీళ్ళు ముగ్గురు యాక్టింగ్ సూపర్. హీరోయిన్ యాక్టింగ్ అంతా బాగుంది. ఓవరాల్ గా మాటలో ఏం చెప్తారు సినిమా చూడాలనుకున్నారు? సూపర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్. ఓకే ఓకే. ఎలా ఉంది సార్ బ్రహ్మానందం మూవీ? కాన్సెప్ట్ చాలా బాగుంది. కాస్త లాగ్ అనిపిస్తుంది. స్టోరీ ఓరియంటెడ్ మూవీ, డ్రామా చూడగలిగితే ఐ మీన్ ఏ క్లాస్ ఆడియన్స్ ఫ్యామిలీతో చూడొచ్చు. సో బ్రహ్మానందం గారు చాలా సంవత్సరాల తర్వాత చూజీగా తీసుకుంటున్నారు. కొన్ని సినిమాలు మాత్రమే. ఈ స్టోరీ పరంగా ఏ విధంగా ఉంది? ఆయన కొడుకుతో స్టోరీ ఇస్ ఎక్సలెంట్ స్టోరీ. యాక్చువల్లీ లాగ్ అనే ఎలిమెంట్ ఒక్కటి కాస్త అటు ఇటు అవ్వకుండా ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ గ్రేట్ హిట్. బట్ స్టిల్ గుడ్. ఆయన కొడుకుతో చేశారు కదా, తాత మనవడిగా. సో ఎలా అనిపించింది వాళ్ళిద్దరు యాక్టింగ్? వాళ్ళ కెమిస్ట్రీ అల్టిమేట్. అసలు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో మనకి వెన్నెల కిషోర్ గారు ఉన్నారు. ఐ మీన్ ఎవ్రీవన్, ప్రతి పాత్ర, రాజీవ్ కనకాల గారు, సంపత్ గారు, వెన్నెల కిషోర్, ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన పాత్రలు లాట్ ఆఫ్. రఘుబాబు గారిది చాలా చిన్న సెగ్మెంట్, బట్ లాట్ ఆఫ్ స్కోప్. చాలా బాగా అలరించారు. ఫీమేల్ లీడ్ యాక్టర్స్ దివిజ వాళ్ళకి ఇచ్చిన స్కోప్ లో చాలా బాగా చేశారు. సో ఓవరాల్ గా ఇట్ ఈస్ అ గుడ్ అటెంప్ట్ అని చెప్పాలి. మరి బ్లాక్ బస్టర్ అనలేం కానీ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిల్మ్. నైస్. సార్, బ్రహ్మానందం సినిమా చూసారు కదా, ఎలా ఉంది బ్రహ్మానందం మూవీ? ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది. సో బ్రహ్మానందం గారు ఆయన కొడుకుతో కలిసి తీసిన సినిమా ఇది. ఎలా అనిపించింది వాళ్ళిద్దరు యాక్టింగ్? తాత మనవడు. బ్రహ్మానందం కోసం వచ్చినాం కాబట్టి బాగా సాటిస్ఫై. సో ఆయన కొడుకు గౌతమ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఫస్ట్ బాగానే చేసినాడు. ఆల్రెడీ మనకి వచ్చాడు, కాకపోతే చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో మన ముందుకు వచ్చినాడు. ఆయన యాక్టింగ్ పరంగా సాంగ్స్ లో ఆయన పర్ఫార్మెన్స్ గానీ అన్ని ఎలా ఉన్నాయి? ఆయన యాక్టింగ్ సాంగ్స్ అవన్నీ చెప్పలే కానీ బ్రహ్మానందం ని బాగా చూసే వాళ్ళు బాగా రావచ్చు. వెన్నెల కిషోర్ కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు కానీ పర్లేదు బాగా. సో మిగతా అందరు ఉన్నారు కదా, రాజీవ్ కనకాల గానీ, సంపత్ గారు గానీ, రఘుబాబు గారు గానీ, ఇంకా ఫీమేల్ యాక్టర్స్ అందరి యాక్టింగ్ ఎలా ఉంది? పర్లేదు, చూడొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మానందం మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? పర్లేదు, కామెడీ పరంగానే కాకుండా వేరే తండ్రి కొడుకు ఫస్ట్ టైం కదా, బాగానే ఉంటుంది, యావరేజ్, ఒకసారి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఉన్నారు కదా పబ్లిక్ మాటల్లో బ్రహ్మానందం మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్గా చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.